రేవంత్‌కైతే ఒక పెద్ద సమస్య పరిష్కారం అయిపోయింది. కాకపోతే తను అనుకున్న ప్లాన్ చేస్తారా? అమలు చేస్తారా? లేదని తేలాలి. మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళనకి తెలంగాణ హైకోర్ట్ ఓకే జెప్పేసింది. అయితే సామాజిక ఆర్థిక సర్వే చేయమని. అంటే మూసీ నది మీద ఎంతమంది డిపెండ్ అవుతారు? వాళ్ళకి సంబంధించిన పునరావాసం ఏంటి? అంటే వాళ్ళందరికీ ఆల్టర్‌నేటివ్ చూపించాల్సింది. అదే సందర్భంలో వాళ్ళకి ఆ ప్రయోజనాలు ఏం చేకూరుస్తారు? ఇదంతా ఒక పక్కా ప్రణాళిక కావాలని అలాగే మూసీ నదిలో వ్యర్థాలని కలపడానికి వీల్లేదండి. కెమికల్స్ కలపడానికి వీల్లేదని తేల్చి చెప్పి. అంటే ఓవరాల్‌గా రేవంత్ కోరుకున్నటువంటి దానికి ఓకే జేసేసింది. సమస్యల్లా రేవంత్ ఇప్పుడు అది పూర్తి చేయగలరా? ఏడాది అయిపోయింది గవర్నమెంటు. సంక్షేమ పథకాలకి ఇంతవరకు డబ్బులేమి వెళ్ళట్లేదు. అదే ఓ పక్కన ప్రశ్నవుతోంది. రెండో పక్కనొచ్చేటప్పటికి దీనికి మూసీకి 1,50,000 తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అబ్బెబ్బే! అంత అక్కర్లేదు అని జెప్తున్నారు. అసలు ఎంత అవసరం అవుతది? 15,000 కోట్ల, 25,000 కోట్ల, 50,000 కోట్ల ఏం జరుగుతుందో చూడాలి.